హాయ్ అండి, వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్. మల్బరీ ప్లాంట్ చూసారా, అంత బాగా ఫ్రూటింగ్ వచ్చిందో. ఇవన్నీ చూడు బ్లాక్గా పండాయి. ఫస్ట్ ఇలాగా గ్రీనిష్గా వస్తాయి, తర్వాత రెడ్ కలర్ అవుతాయి, తర్వాత బ్లాక్. ఈ బ్లాక్గా ఉన్నప్పుడు చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఇలా రెడ్గా తినాలనుకుంటే చాలా పుల్లపుల్లగా ఉంటాయి, కానీ ఇలా బ్లాక్ అయిన తర్వాత తీసుకుంటే మటుకు చాలా స్వీట్గా ఉంటాయి. మిల్క్ షేక్ చేసుకోవచ్చు, మామూలుగా తినచ్చు, చాలా బాగుంటాయి. ఇవి మల్బరీస్ మనకి మార్కెట్లో చాలా రేర్గా వస్తూ ఉంటాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇదివరకు అయితే దొరికేవి కాదు మనకి, కానీ చాలా బాగుంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట దీనికి. చూడండి, ఇది అసలు మదర్ ప్లాంట్. ఇది ప్రూనింగ్ చేయడం వల్ల ఇలా షార్ట్గానే ఉంది. దాని స్టెమ్తో పెట్టాను. ఇది చాలా హైట్ అయిపోయింది, చాలా హైట్ వచ్చింది, ఇంకా హైట్ వెళ్ళిపోయింది. నేనే అందట్లేదని చెప్పేసి కొంచెం కట్ చేశాను, అయినా సరే హైట్గానే ఉంది. స్టెమ్ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. బాగానే ఆ పైన ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ బాగా. ఇవి చూడండి పెద్ద పెద్దవి వచ్చాయి చాలా. అంటే ఇది కొంచెం న్యూ ప్లాంట్ కదా, ఇది మదర్ ప్లాంట్ బాగా 10 years ఓల్డ్ ఇది, అందుకని దీనికి కొంచెం ఫ్రూటింగ్ కొద్దిగా చిన్నవి వచ్చాయి. అయినా సరే పర్లేదు, ఇవి బాగా పెద్దవి వచ్చాయి, ఇవి చిన్నవి వచ్చాయి అన్నమాట. ఫ్రూటింగ్ అయిపోయినప్పుడల్లా కూడా మనం ఈ లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. ఇది మళ్ళీ ఈ లీవ్స్ పడేయకుండాను మనం ప్లాంట్స్కి కంపోస్ట్ కింద వాడచ్చు, చాలా మంచివి అన్నమాట మల్బరీ ప్లాంట్స్. ఈ లీవ్స్ మటుకు కంపోస్ట్ పనికొస్తాయి, పడేయకుండా జాగ్రత్తగా మళ్ళీ మనం ప్లాంట్స్కి వాడచ్చు అన్నమాట. ఇది ఎప్పుడో ఒక్కసారి హార్డ్ ప్రూనింగ్ చేయాలి, కానీ ప్రతిసారి హార్డ్ ప్రూనింగ్ అక్కర్లేదు. ఫ్రూటింగ్ అయిపోయినప్పుడల్లా ఈ లీవ్స్ తీసేస్తూ ఉంటుంటే మళ్ళీ మనకి కొత్తగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. దీనికి సీజన్ అంటూ ఏంటి ఉండదు, ఎప్పుడు కూడాను. మనం ఎప్పుడు ఫ్రూటింగ్ అయిపోతే అప్పుడు లీవ్స్ మొత్తం ఒక్కడు కూడా ఉంచకుండా రిమూవ్ చేసేయాలి. చేసేస్తే వెంటనే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోద్ది. దీనికి మల్బరీకి ఉన్న స్పెషల్ అదే. అన్ని ప్లాంట్స్ లాగా ఏదో సీజను అది అని ఏమి ఉండదు. మనం లీవ్స్ మటు తీయకపోతే అస్సలు ఫ్రూటింగ్ మళ్ళీ రాదు, అలా లీవ్సే పెరుగుతూ ఉంటాయి. చూడండి అంతా చాలా ఫ్రూటింగ్ వచ్చింది. అన్నీ కొన్ని